సో జాబ్ రాకపోవడానికి గల ప్రధాన కారణాలు మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. చాలామంది అన్ని ఎగ్జామ్స్ రాస్తుంటారు కానీ ఏ ఎగ్జాము రాదు, ఆఖరికి నిరుద్యోగులుగా మిగిలిపోతారు. ఓకేనా? సో ఎందుకు రాదు అనే దానికి నేను కొన్ని రీజన్ చెప్తాను. బాగా ఈ తప్పులు చేయకండి మీరు. ఫస్ట్, సిలబస్ మీద గ్రిప్ లేకపోవడం. సిలబస్ పేపర్ మీరు చదవరు. సిలబస్ పేపర్ను ప్రొఫెసర్ ముందర పెట్టుకుని ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేస్తాడమ్మా. సిలబస్ పేపర్ను మీరు 1-2 సార్లు 1 గంట వేస్ట్ అయితే మళ్ళీ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ చదవండి. ఏముంది సిలబస్లో అనేది ఒకసారి బట్టి కొట్టండి. మీకు అదే బైబిల్, అదే ఖురాన్, అదే భగవద్గీత అనుకోండి. సో ఆ సిలబస్ను మీరు చదవకుండా మీరు ఏం చేస్తారంటే ఏ బుక్ ఉంటే ఆ బుక్ కంప్లీట్గా చదువుతారు. అది సిలబస్లో ఏముంది, సిలబస్లో ఏం లేదనేది మీకు అర్థం కాదనమాట. సో కాబట్టి సిలబస్ మీద మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పూర్తిగా సిలబస్ వచ్చిండాలి సబ్జెక్ట్ కంటే ముందు. నేను మళ్ళీ చెప్తున్నాను. ఇంకోటి, సెకండ్, 100% సిలబస్ కవరప్ చేయలేకపోవడం. 100% సిలబస్ కవర్ చేయలేరు. కొన్ని వదిలేస్తారు ఎందుకు లేని. సో దానివల్ల చాలు కదా, ఒక మార్కు చాలు కదా జాబ్ పోయేదానికి. మనం చూసారు కదా ప్రిలిమ్స్లో 2 మార్కులు అయిన వాళ్ళు కూడా ఉండరు. సో సిలబస్ను 100% కవరప్ చేయలేకపోవడము. 3, ఇప్పుడు యూట్యూబ్లో, సోషల్ మీడియాలో చాలామంది స్టూడెంట్స్ కూడా, నేను అందరూ అనట్లేదండి, యూట్యూబ్లో చాలామంది స్టూడెంట్స్ కూడా బుక్స్ రివ్యూ చేస్తున్నారు. వాళ్ళే స్టూడెంట్స్, వాళ్ళ మాట మీరు వింటారా? ఒకసారి ఆలోచించండి. వాళ్ళకు జాబ్ రావాలని కోరుకుంటారా, మీకు జాబ్ రావాలని కోరుకుంటారా? బాగా అబ్జర్వ్ చేయండి. మీకు ఆల్మోస్ట్ యూట్యూబ్లో చూపించిన వాళ్ళంతా 600-700 పేజీలు పైన బుక్లే చూపిస్తున్నారు. అది ఎప్పుడు చదవాలి మీరు? దాన్ని చదివి గుర్తుపెట్టుకోవడం ఏంటి? ఇంకొకటి ఏంటంటే కనుక, మీరు ఒకరు చెప్పినారని ఒక బుక్ కొంటారు ఫస్ట్, ఇంకొకరు చెప్పినారని చెప్పి సెకండ్ బుక్ కొంటారు, 2 బుక్లు ముందర వేసుకుంటారు. ముందర వేసుకుని చదవడం వల్ల కొనండి, సెకండ్ బుక్ తీసుకోండి, రెఫరెన్స్ తీసుకోండి, నేను కాదనను. కాకపోతే మీరు ఏదైతే తీసుకుంటారో అథెంటిక్ బుక్ అంటే కనుక ఎలా ఉండాలంటే, అది లాస్ట్ టైం అది చెప్తాను, అది కూడా చెప్తాను. ఒక బుక్ మీరు కంప్లీట్గా 2-3-4 సార్లు చదివినా ఇబ్బంది లేదు. సెకండ్ బుక్ కావాలంటే మీకు రెఫరెన్స్గా పెట్టుకోండి, అంతవరకే. ఓకేనా? నెక్స్ట్, అలాగే రివిజన్ ఇది చాలా ఇంపార్టెంట్. రివిజన్ చేయకపోవడము. ఈ కారణాల వల్ల చాలామంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఓకేనా? సో కాబట్టి ఇలాంటి తప్పులు మీరు చెయ్యొద్దు. ఓకేనా? మొత్తం ఒకవేళ సిలబస్ మీరు కనుక కవరప్ చేశారంటే జాబ్ గ్యారంటీకి వస్తుంది. 1-2-3 సార్లు చదివి 100% మీరు సిలబస్ కవరప్ చేశారంటే గ్యారంటీగా జాబ్ వస్తుంది. కాకపోతే మీరు చేయకూడదు ఇంకొకటి తప్పేందంటే కనుక, నెగిటివ్ మార్క్ ఉంది, మీకు తెలియకపోతే పెట్టద్దమ్మా, రుద్దద్దు అని చెప్పేసి నేను మీకు ప్రిలిమ్స్లో చెప్పాను ఎగ్జామ్ పోయే ముందర, ఆల్ ద బెస్ట్ వీడియోలో కావాలి చెక్ చేసుకోండి. నెగిటివ్ మార్క్స్ ఉన్నప్పుడు మీకు తెలిసినట్టే పెట్టండి ఫస్ట్. ఒకవేళ 50-50 ఖచ్చితంగా పైన 2 కాదు, ఇవి 2 కింది, 2 ఏదో ఒకటి ఉండాలా అన్నప్పుడు మాత్రమే డేర్ చేయండి. లేకుంటే దాని జోలికి పోను కూడా పోవద్దు. జాబ్ వస్తాదో రాదో సెకండ్ ఆప్షన్. కాకపోతే ఇంకా మీరు కష్టపడి సంపాదించుకున్న మార్కులు మీరు పోగొడతారు. ఓకేనా? సో నెక్స్ట్ మిస్లీడ్ చెప్తున్న జనాలు చాలామంది మిస్లీడ్ చేస్తున్నారు. ఈ గ్రూప్ 2కి ఎక్కువ అనమాట, మీకు చెప్తూనే ఉంటాను నేను. చాలామంది అంటే అందరూ చాలామంది వాళ్ళు ఏం చేస్తారంటే కనుక కొన్ని బుక్స్ తీసుకుంటారు, పెద్ద బుక్స్. ఆ బుక్స్ అయితే జాబ్ రాదని వాళ్ళకు కూడా తెలుసు. తీసుకుంటారు, ఆ బుక్స్ను రివ్యూ చేస్తారు. వాళ్ళు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కనుక ఆ బుక్ వాళ్ళు చదివింటారు. చూడండి, చదివింటే ఇంకా అండర్లైన్ చేసి ఉండాలా, లేకుంటే మార్కర్తో రుద్దిండాలా, ఏం చేసి ఉంటారు, కొత్త బుక్ చూపిస్తారు మీకు. ఓకేనా? బుక్ చూపించి మిమ్మల్ని మిస్లీడ్ చేస్తారు. ఈ బుక్ ఏదో బాగుంది, ఈ బుక్ తీసుకోండి, మీకు 75-70 వస్తాయని చెప్తారు. మీరేం చేస్తారు, తెలియక అమాయకత్వంతో తీసుకుంటారు. తీసుకోవడం వల్ల ఏమవుతుంది, అంత బుక్ మీరు కవరప్ చేయలేరు. దాంట్లో నుండి 75-70 వస్తాయో తెలియదు. సో కాబట్టి ఏదైనా బుక్ తీసుకునే ముందు మీకు కొన్ని
ఇన్స్ట్రక్షన్ చెప్తాను చూడండి. మీరు బుక్ కొనుక్కునే ముందు, మీరు బుక్ తీసుకునే ముందు ఏముండాలా దాంట్లో అంటే కనుక, ఇప్పుడు మీరు ఏ బుక్ స్టాల్కి పోయినా కూడా మీరు బుక్స్ చూస్తే కనుక వాళ్ళు ఏమనరు. ఒక అర్ధగంట కాకపోతే 15 నిమిషాలు అర్ధగంట చూడండి సైడ్ నిలబడుకోండి, వాళ్ళు ఏమంటారు బుక్ ఏం గుంజుకోరు మీ కాడ నుంచి, ఓకేనా. ఆ బుక్ ఎలా ఉండాలంటే, ఒకటి సిలబస్ ప్రకారం ఉందా, సిలబస్ పేపర్ తీసుకోమండి పోయేటప్పుడు, యాడికి బుక్ స్టాల్కు సిలబస్ పేపర్ తీసుకుపోండి, తీసుకుపోయి సిలబస్ పేపర్ ముందర పెట్టుకొని చూడండి ఏమేమి ఉన్నాయా. అలాగే ఈ సెకండ్ పాయింట్ సో అన్ని పేజీలు బుక్స్ మీరు చదివి గుర్తు పెట్టుకోగలరా అనే ఒక ఐడియా మీకు ఉండాలి. సో అన్ని పేజీస్ బుక్స్ చదివి మీరు గుర్తు పెట్టుకోగలరా, అన్ని పేజీల బుక్ చదివి మీరు గుర్తు పెట్టుకోగలరా అనేది మీకు ఒక అవగాహన ఉండాలి. మీ గురించి మీకు తెలుసు కదా, పక్కన వాళ్ళకి తెలుస్తుంది, మీ గురించి మీకు మాత్రమే తెలుసు, పక్కన వాళ్ళకి ఎక్కడ తెలుస్తుంది తెలియదు, ఓకేనా. అలాగే థర్డ్ పాయింట్, మీకు ఆ బుక్ అర్థమవుతుందా, చదువుతుంటే అర్థమవుతుందా. ఎవరో ఎల్లయ్యప్పులైనా చెప్పారని చెప్పేసి కొనద్దు, ఓకేనా. సో ఆ బుక్ తీసుకుంటే మీకు అర్థమవుతుందా. నెక్స్ట్ పాయింట్, ఆ బుక్లో నుంచి లాస్ట్ నోటిఫికేషన్లో, నేను ఏ బుక్ రిఫర్ చేయను ప్రైవేట్ ఆథర్స్, మీ ఇష్టం, రివ్యూ కూడా చేయను నేను. లాస్ట్ నోటిఫికేషన్లో హైయెస్ట్ మార్కులు ఎన్ని వచ్చాయి, మార్క్స్ ఎన్ని వచ్చాయి అనేది మీరు అబ్జర్వ్ చేయండి, మీరు తెలుసుకోండి. మీరేం చిన్నపిల్లలు కాదు కదా, మీరు తెలుసుకోండి, ఓకేనా. ఇది ఇంపార్టెంట్. మీరు బుక్ సెలెక్ట్ చేసుకునే దానికి మీకు ఈ ఉండాలి, ఈ పాయింట్స్ ఉండాలి మీకు, ఓకేనా. సిలబస్ కవరప్ చేసినాడా, అన్ని పేజీలు మీరు గుర్తుపెట్టుకోగలరా, చదివి ఒకవేళ చదివినా కూడా అర్థమవుతుందా, ఒకవేళ లాస్ట్ నోటిఫికేషన్లో ఈ బుక్లో నుంచి ఎన్ని వచ్చాయి, ఓకేనా. యూట్యూబ్లో చెప్పిన బుక్స్ మాత్రం అన్నీ కొనుక్కొని ఎత్తిపెట్టుకొని లైబ్రరీ పెట్టుకోవద్దు ఇంట్లో, ఓకేనా. ఒక బుక్ గట్టిగా చదవండి, రెండో బుక్ కావాలంటే రిఫర్ చేసుకోండి, అది మీ ఇష్టం, ఓకేనా. సో కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే లాస్ట్ పాయింట్ థర్డ్ పాయింట్, చాలామంది స్టూడెంట్స్, చాలామంది అంటే కనుక 90,000 ప్లస్ కదా, 90,000 ప్లస్లో హాఫ్ మెంబర్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు, 1/2% ఇంకా వాళ్ళు స్టార్ట్ చేయలేదు ప్రిపరేషన్. ఎందుకంటే ఎప్పుడో నవంబర్లో ఉంటుందిలే అని, నవంబర్ అనే లోపల వస్తుంది. నవంబర్ ఏం చేస్తారు, 4 సబ్జెక్టులు కవరప్ చేయాలా, 2 పేపర్లు కవరప్ చేయాలి, ఓకేనా. విత్ సర్వే, బడ్జెట్ ఆ పక్క, ఈ పక్క వచ్చేసి కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆడిట్ వచ్చేసి ప్రకరణలో చూసుకోవాలి, అధికారంలో చూసుకోవాలి, మొత్తం చూసుకోవాలి. అలాగే శాతవాహనంలో ఏపీ హిస్టరీ వచ్చేసి ఏన్షియంట్, మీడియవల్, మోడర్న్ అన్నీ చూసుకోవాలి. సో కాబట్టి ఇది మీకు మంచి ఛాన్సు. 7 కాంపిటీషన్ కరెక్ట్గా చెప్తున్నా చూడమా, ఒక 7,000 మధ్య నుంచి 10,000 మధ్య మాత్రమే ఉంటుంది. ఇది ఫైనల్, మెంబర్స్ మధ్య మాత్రమే కాంపిటీషన్ ఉంటుంది. మిగతా వాళ్ళంతా వాళ్ళ ఊరికే జస్ట్ అటెంప్ట్ అనుకోకుండా పాస్ అయిన వాళ్ళు ఉండొచ్చు, లేకుంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. అందులో తోటి ఇప్పుడు చాలామంది పోస్ట్ పోన్ అయిపోయింది కదా అని వాళ్ళు జాబ్లో జాయిన్ అయ్యారు. సో ఎవరైతే ఇంటికాడ కూర్చొని చదువుకుంటుంటారో అన్ఎంప్లాయర్స్, వాళ్ళకి ఇది అన్ఎంప్లాయర్స్కు వాళ్ళకి ఇది గుడ్ ఆపర్చునిటీ. రోజుకు ఒక 10 గంటలు చదువుకున్నారంటే తిరుగుండదు, ఓకేనా. సో ఈ యొక్క కాంపిటీషన్ మీరు 90,000 మంది ఉన్నారని చెప్పేసి భయపడాల్సిన అవసరం లేదు. అది 7,000 10,000 మహా అంటే బలంగా కూర్చొని ఎగ్జామ్ సిన్సియర్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు. సో అందులో కూడా కొంతమంది జాబ్లో జాయిన్ అయిపోయారు, ఎందుకంటే ఫైనాన్షియల్ క్రైసిస్ వాళ్ళకు కూడా ఉంటాయి కదా. అన్ఎంప్లాయర్స్కు మాత్రమే ఇది బంపర్ ఆఫరు, దయచేసి మీరు మాత్రము వదలొద్దు, ఓకేనా. అలాగే ఇంకొక చిన్న సజెషన్ ఇది మీకు కాదు, పాస్ అయిన వాళ్ళకి కాదు, చిన్న సజెషన్. మొన్న ఫెయిల్ అయ్యారు కదా కొంతమంది, వాళ్ళు ఏం చేస్తారంటే, మళ్ళీ ఉంది మా నోటిఫికేషన్, నేను చెప్తున్నాను. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పటి నుంచే డైలీ ఒక 3 అవర్స్ కానీ 4 అవర్స్ కానీ బుక్స్ తీసుకుంటే ఆల్రెడీ తీసుకుంటారు మీరు. బుక్స్ తీసుకొని అవే బుక్స్ చదువుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే లాంగ్ ప్రిపరేషన్ ఇవ్వడం వల్ల మీకు వచ్చిన నష్టం ఏం లేదు, ఇంకా మీకు సబ్జెక్టు బాగా అర్థమవుతుంది, మొత్తం 360 డిగ్రీస్ యాంగిల్స్లో అర్థమవుతుంది, ఓకే. ఇది నేను చెప్పేది. ఇది మాత్రము ఫెయిల్యూర్స్కు
ఇది ఇప్పుడు పాస్ అయిన వాళ్ళకుమా. ఎప్పుడే కానీ నెక్స్ట్ టైం చూద్దాంలే, ఈసారి కొద్ది కష్టంగా ఉంది కదా అని మాత్రం అనుకోవద్దు. పోయే కొద్దీ ఇంకా రిక్రూట్మెంట్ అనేది చాలా టఫ్గానే ఉంటుంది, కానీ ఈజీగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఓకేనా? ఎనీవేమా, థ్యాంక్ యూ. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కంటెంట్ ఏంటంటే ఇది సిలబస్ బాగా సిలబస్ను బాగా కవర్ చేయాలా, 100% కవరప్ చేయాలా, రివిజన్ చేయాలా. ఓకేనా? నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి జాగ్రత్త. ఓకే, ఎనీవేమా, థ్యాంక్ యూ.